అందరికీ నమస్కారం. నేను షేక్ ముంతాజ్ బేగం, వెస్ట్ గోదావరి ఏలూరు నుంచి. ఈరోజు యూట్యూబ్ ఛానల్ వారు నిర్వహిస్తున్న వెలుగులోకి రాని వీరయోధులు అనే అంశం గురించి నా మాటలు. భారత స్వాతంత్రోద్యమ పోరాటం భారతదేశ చరిత్రలో ఒక అపురూప మహనీయ ఘట్టము. 200 సంవత్సరాలుగా దాస్యంలో కన్నీరు కారుస్తున్న భరతమాత, ఆంగ్లేయుల దోపిడీ, దౌర్జన్యం, దురాక్రమణలో హాహాకారాలు చేస్తున్న జనం, ఆ సమయంలో దేశం కోసం కులమత భేదాలను మర్చి ధన ప్రాణ బంధాలను తృణప్రాయంగా భావించి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని మట్టిలో మాణిక్యాలై మరిసిన ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. అటువంటి స్వాతంత్ర సమరయోధులు, గాంధీజీ ఉపసేనానుల్లో ఒకరు, దేశభక్త బిరుదాంకితుడైన కొండా వెంకటప్పయ్య గారి గురించి 4 మాటలు. కొండా వెంకటప్పయ్య గారు 1866 ఫిబ్రవరి 22న గుంటూరులో జన్మించారు. చిన్నతనం నుండే దేశభక్తి, సేవా తత్పరత కలిగి ఉన్న కొండా వెంకటప్పయ్య గారు తాను ట్యూషన్ చెప్పగా వచ్చిన 7 రూపాయలు తోటి విద్యార్థికి సహాయంగా ఇచ్చేవారు. ఆ దానగుణం వలన సొంత ఆస్తులన్నీ అమ్ముకోవలసి వచ్చింది. జాతిని చైతన్యం చేయటానికి 1902లో కృష్ణా పత్రిక ప్రచురణను ప్రారంభించారు. 1912లో కృష్ణా గుంటూరు జిల్లాల రాజకీయ మహాసభ నిడదవోలులో జరిగింది. అదే ప్రదేశంలో 11 జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర చర్చ కొండా వెంకటప్పయ్య గారి సలహాపైనే ప్రారంభం కావటం విశేషం. 1913లో ఆయన ప్రధాన పాత్ర వహించి మొదటి ఆంధ్ర మహాసభ నిర్వహించటం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర తొలి కార్యదర్శిగా కొండా వెంకటప్పయ్య గారే ఉన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనుటకు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఘనుడు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగా, భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా కొనసాగారాయన. మహాత్ముని ఆంధ్ర పర్యటన వెంకటప్పయ్య గారి ఆధ్వర్యంలోనే జరిగింది. వేలాది రూపాయలు విరాళాలుగా స్వీకరించి స్వరాజ్య నిధికి సమర్పించారు. పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమంలో ఆయన మొదటిసారిగా జైలుకు వెళ్లారు. 1923లో వెంకటప్పయ్య గారిని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నుకొన్నారు. కాంగ్రెస్ కార్యాలయాన్ని బెజవాడకు తరలించటం ఇది ఆంధ్ర రాజకీయ చరిత్రలో స్వర్ణఘట్టం. 1933లో గాంధీ గారు తలపెట్టిన హరిజన యాత్రలో భార్య మృత్యుశయ్యపై ఉన్న ఎంతో శ్రద్ధాభక్తులతో దీక్షలో పాల్గొని వెంకటప్పయ్య గారు గాంధీజీ గారి ప్రశంసలను అందుకొన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని పలుమార్లు జైలు శిక్ష అనుభవించారు. ఆంధ్రదేశంలో అన్నీ తానుగా వ్యవహరించి ఆంధ్రుల అభిమానానికి పాత్రుడైన మహానాయకుడు దేశభక్త కొండా వెంకటప్పయ్య గారు. కాంగ్రెస్ అగ్రనాయకులకు ఎంతో ప్రీతిపాత్రుడు. మదన్ మోహన్ మాలవ్య, బాబు రాజేంద్ర ప్రసాద్, రాజాజీ మొదలైన అగ్రనాయకులతో సరిపోల్చబడిన మహానాయకుడు ఆయన. ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార సభకు అధ్యక్షుడుగా, అఖిల భారత చరఖా సంఘానికి జీవితకాల సభ్యుడుగా ఉన్నారాయన. జైల్లో ఉన్నప్పుడు డచ్ రిపబ్లిక్ను రచించారు. తన స్వీయ చరిత్రను 2 భాగాలుగా శ్రీ వెంకటేశ్వర సేవానందలహరి రచించిన కవి, మంచి వక్త ఆయన. జ్ఞాని, మానవతావాది, దేశభక్తుడు, నిరాడంబరమూర్తి అయిన కొండా వెంకటప్పయ్య గారు 1949 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ పుణ్యదినాన స్వర్గస్థులైనారు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని ప్రశ్నించిన ఈ శతకకారుడు, దేశభక్తుడు, సేవాతత్పరుడు, స్వాతంత్రోద్యమ చరిత్ర అనే అద్దంలో ప్రకాశమానమైన వెండికొండలా అందరికీ దర్శనమిచ్చే శుభదినం రావాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.